న్యూయార్క్ కానుకగా భాగ్యనగర వాసులకు కొత్తగూడ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. గచ్చిబౌలి నుంచి ఆల్విన్ చౌరస్తా వరకు 2216 మీటర్ల పొడవుతో నిర్మించిన మల్టీలెవెల్ ఫ్లైఓవర్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దేశంలో ఏ నగరంలో జరగని ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్లోనే జరుగుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. 263 కోట్ల రూపాయల ఖర్చుతో ఫ్లైఓవర్ పూర్తి చేసుకున్నామని కేటీఆర్ అన్నారు. ఏ పట్టణంలో జరగని మౌలిక విస్తరణ మన హైదరాబాద్లో జరుగుతుందని తెలిపారు. జరుగుతున్న పనులు వేగాన్ని అందరూ గుర్తించారని అన్నారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కేసీఆర్ కరెంటు సమస్యలు తీర్చారని, అభివృద్ధి సంక్షేమం దిశగా అడుగులు వేశామని అన్నారు. 100% సివరేజీ ట్రీట్మెంట్ చేయాలనేదే లక్ష్యంతోనే 31 ఎస్టీపీలు నిర్మిస్తున్నామని, రాబోయే 3 ఏళ్లలో శంషాబాద్ మెట్రో పూర్తవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. భారతదేశంలోని ఏ పట్టణంలో జరగనంత గొప్పగా ఈరోజు మౌలిక వసతుల విస్తరణ మన హైదరాబాద్ లో జరుగుతా ఉంది. రహదారులు మాత్రమే కాకుండా మంచినీళ్లు కానీ, కరెంటు కానీ, డ్రైనేజీల కల్పన కానీ, ఇంకా నగరంలోని పౌరులందరికీ సరిపోయే విధంగా నగరం పెరుగుతున్న వేగానికి అనుగుణంగా ఎన్నో రకాల కార్యక్రమాలు మనం చేసుకుంటా ఉన్నాం. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద తీసుకున్న ఈ కార్యక్రమంలో ఇది ఈ రోజు ప్రారంభిస్తున్న ఈ కొత్తగూడ ఫ్లైఓవర్ తో కలుపుకుంటే ఇది 34వ కార్యక్రమం అని చెప్పి చాలా గర్వంగా మనందరం కూడా చెప్పుకోవచ్చు. 34వ ఫలితం SRDP ఈ రోజు వచ్చింది. బహుశా భారతదేశంలోని ఏ పట్టణంలో జరగనంత గొప్పగా ఈరోజు మౌలిక వసతుల విస్తరణ మన హైదరాబాద్